హాయ్ గైస్, హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గైస్. ఈరోజు అయితే నేను మా యొక్క సొమ్ముల కాపుకి అయితే రావడం జరిగింది. మరి మార్గ మధ్యంలో మావిడ ఏంటంటే, నేను వెళ్తాను సొమ్ములకి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పాపతో ఇంటికి ఉండు అనేసి మావిడైతే చెప్పడం జరిగింది. సరే నేను వెళ్తానులే సొమ్ములకి, ఇది కాస్త ఈరోజు ఇంటికి ఉండు అనేసి అన్నాను. నేను వెళ్తాననేసి అన్నది. సరేలే ఇంకేమున్నది, నేను ఇంటికి వెళ్తాను, నీ వెళ్ళి సొమ్ములకి అనేసి మావిడ చెప్పడం జరిగింది. అలా వస్తున్న సమయంలో నాకైతే అడ్డకాయలు కనిపించింది. చూస్తున్నాయి ఫ్రెండ్స్, అడ్డకాయలు అయితే చాలా వెరైటీగా కాసినాయి అడ్డకాయలు. ఇది మనకు జనవరి మంత్లో అయితే పిక్కలు అనేది ముదురుతుంది. ఇప్పటికైతే ముద్రవు. అప్పటికల్లా మనము సంక్రాంతి పండుగ చేస్తాం కదా, పునుగల పండుగ చేసిన తర్వాత అడ్డ పిక్కలు అయితే మనం తింటాము. ముందుగానే తింటే మన పశువులకు కానీ మనం కానీ వెర్రైపోతాం. ఎందుకంటే మన గ్రామ దేవత ఉంటుంది కదా, మన గ్రామ దేవతకి పూజలు చేసి ఈ అడ్డ పిక్కలు అనేది తినడం జరుగుతుంది. అలాగే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అప్పటికైతే ఇంకా ఈ పిక్కలని ముద్రపోయి ఎండిపోయి రాలిపోతాయి కింద. అప్పుడు ఏరుకొని వేపుకొని తింటే ఎలాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటాయి. తీపిగా తీయగా చాలా తినడానికి అయితే ఇంకా తినబుద్ధి కాయేస్తాయి. చూడు అడ్డ పిక్కలు ఎంత చక్కగా కాసినాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అడవుల్లోని పెద్ద చెట్లుని ఇలాగే కాయలు కాస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి గంట సింబల్ని కొట్టండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మరి కొండ నుంచి తిరిగి వస్తున్నప్పుడు నాకు ఇక్కడ మా యొక్క విలేజ్ లొకేషన్ అయితే మిమ్మల్ని చూపెట్టాలనుకున్నాను. అందుకనే మా యొక్క విలేజ్ లొకేషన్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, మా యొక్క విలేజ్ అయితే ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుంది. మరి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటాము. చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి, చుట్టుపక్కల కొండలు అయితేనేమి అన్నీ కూడా క్లారిటీగా మా యొక్క గ్రామం నుంచి అయితే కనిపిస్తాయి. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణము, చక్కటైన గాలి, మరి ఎప్పటికీ మంచి గాలి అందిస్తుంది మా ఈ యొక్క ప్రదేశంలోని. ఎత్తైన ప్రదేశంలో ఉంటాం మేమైతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నాయి కదా, ఎప్పుడైనా మా యొక్క విలేజ్ రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్. చూస్తున్నాయి కదా, మా యొక్క విలేజ్ కూడా మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూడండి ఫ్రెండ్, అది వేస్తే మనకు సోలార్ చెట్టు అక్కడ కనిపిస్తుంది. సోలార్ సిస్టమ్, ఒకప్పుడు సోలార్ సిస్టమ్ ద్వారా మాకు కరెంట్ వచ్చేది. మరి ఒక 5 సంవత్సరాలు అవుతుంది మాకు లైన్ కరెంట్ వచ్చేసి. మాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. సోలార్ కరెంట్ ఉన్నప్పుడు పిరుగుపడి మొత్తం ఇదైపోయింది. ఆ ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా మొత్తం కాల్పడం జరిగింది సోలార్ ప్లేట్లది. అందుకని చాలా ఇబ్బందులు ఉండేము. మాకు కరెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే చాలా దర్జాగా ఉంటున్నాము. మా విలేజ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్ అయితే మేము చూపెడతాం. చూస్తున్నారు అరటి చెట్లు, సీతాళం చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా మా విలేజ్లో. మా విలేజ్ చాలా చిన్నదైతే, చిన్న ఊరు ఫ్రెండ్స్. ఎక్కువ ఇల్లులు ఉండవు. మినిమం 8 ఇల్లులు మాత్రం ఉంటాయి. చాలా చక్కటైన కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. అందరూ కలిసిమెలిసిగా జీవిస్తాము మా కుటుంబంలో. ఏదో గొడవలు వస్తే వాళ్ళకి తిట్టుకుంటాము, మరి ఉదయం కల్లా కలిసిపోతాము. అలాంటి మా ఊరు చిన్న ఊరు ఫ్రెండ్స్. చాలా చిన్న ఊరు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పసుపు ఎక్కువగా పండిస్తాం. మా గ్రామంలో అయితే అందరూ కూడా పసుపు ఎక్కువగానే పండిస్తాం మేమైతే. చూస్తున్నాం కదా మా యొక్క విలేజ్ ఎలా ఉందో. అన్నీ కూడా రేకుల చెట్లతో నిండి ఉన్న మా గ్రామం చూడండి ఫ్రెండ్స్. రేకుల చెట్లతో, పూరి గుడిసెలతో నిండి ఉన్న ఈ గ్రామం ఎంత అందంగా ఉందో చూడండి కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇక్కడైతే ఈ ప్రదేశంలో అయితే ఎప్పటికీ మంచి గాలి ఉంటుంది. ఈ సీజన్లో అయితే గాలి ఎక్కువ ఇస్తుంది, భయంకరమైన గాలి ఇస్తుంది. కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే జరగడం లేదు. మంచి గాలి అయితే ఇస్తుంది, బీభత్సం గాలి అయితే చేస్తుంది. చెట్లు కొమ్మలు అన్నీ కూడా కొట్టుకుపోతుంటాయి. ఒక్కోసారి రేకులు కూడా ఎత్తిస్తుంటాయి. అలాంటి ప్రదేశంలో, భయంకరమైన ప్రదేశంలో ఇక్కడైతే మేము విలేజ్ కట్టుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, అదే మా మంచినీటి ట్యాంకు. అక్కడ నుంచి వాటర్ అది వస్తుంది. మా కూటగడ్డ నుంచి వాటర్ వస్తుంది. అక్కడ స్టాక్ చేసుకుని మొత్తం పైపు ద్వారా కుళాయిలకు వెళ్తుంటుంది. అదే ట్యాంకు, మేము తాగే వాటరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలియపరిచి, అలాగే సబ్స్క్రైబ్ చేయమంటే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే గంటల సింబల్ని కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.